హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే బ్లాగ్ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చిన వీడియో మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్, ఇంకా పండుగ 10 అవుతుంది, ఇంకా లేస్తలేరు. వారం రోజులు నిద్ర మొత్తం ఒక్క రోజులోనే చేస్తారు ఫ్రెండ్. లెమ్మన్నా లేవరు. ఇక నిన్నటికి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వారంలో నిద్ర చేస్తారు. ఇప్పుడు హాలిడేస్ ఎట్లా చేస్తారో ఎంత పరిశాన్ చేస్తారు. లేవనంటే లేవరు, లెమ్మంటే లేవరు. ఎప్పుడు టిఫిన్ చేస్తారు, ఎప్పుడు మరి లంచ్ చేస్తారో చూడండి ఫ్రెండ్స్. మా పిల్లలు వాళ్ళ ఆనంద్ చూడు ఎట్లా ఉన్నారు చూడండి. లేవండి, లేవరా, లేవు లేవులు నాని. 10 అవుతుంది, లేవు నాని. 10 అవుతుంది. 12 అయితే ఎప్పుడు పని చేస్తారు, ఎప్పుడు తింటారు మీరు? లేవు లేవు ప్లీజ్. విశాల్ లేవు, విషు లేవు 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 లేవు. 10 అయిపోతుంది, లేవు. టిఫిన్ చేస్తారు, లేవు లేవు లేవు. టిఫిన్ చేస్తారు, లేవు. ఇక సండే బ్లాగ్ వీడియో చేస్తున్నా. లేవండి 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 లేవు. చెప్పండి అక్కడ లేవు. నేను టిఫిన్ ఎగ్జామ్స్ అయిపోతే ఎప్పుడు తింటారు? నేను బ్రష్ చేస్తున్నాను. అరే లేవు విషయాలు, లేవు. టిఫిన్ చేయవా నువ్వు? నేను చేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా. వేరే వేరే దోశలు చేస్తున్నా. దోశలు తింటారా? దోశలు సరే మొన్న బ్రష్ చేస్తున్నారు. సరే పో. ఫ్రెండ్స్, మా పిల్లలకు వేడి వేడి దోశలు చేసి లేవలేరా వాళ్ళు. మళ్ళా అనుకున్నారే. లేవు లేవు, దోశ చేస్తున్నా నేను. లేవండి లేవు లేవు. అవు లేవు లేవు. ఏ విషయం నువ్వు కూడా లేవు చెప్తున్నాను. లేవు. ఎప్పుడు తింటారు మళ్ళీ? లంచ్ ఎప్పుడు చేస్తారు మీరు? ఇంకేమన్నా 10 అయిపోతుంటావు. 10:15 అవుతుంది. లేవు నన్ను బ్రష్ చేస్తున్నారు. మరి ఇంకేం చేయాలి చెప్పండి? టిఫిన్ ఏదొద్దు ఫ్రెండ్స్ మా పిల్లలకు. లంచ్ కి ఏం చేయాలి చెప్పండి? చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ అంటే మా పిల్లలకి చికెన్ బిర్యానీ చేస్తాం ఇవాళ ఫ్రెండ్స్. సరే మరి ఫాస్ట్ తొందరగా అక్కపోలి, బ్రష్ చేయపోలి. వేడి వేడి దోశలు తింటారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎత్తారు. ఎంత టైం పాస్ చేస్తారు, బొక్క మెల్లగా ఎత్తారు మా పిల్లలు. ఫ్రెండ్స్ ఇంకా దోశలు అయితే అయింది. ఇంకో చట్నీ చేసిన, వేడి వాళ్ళకు పల్లి చట్నీ చేసిన. విశాల్ అయిందా? నేను దోమ కడుతున్నావా? పిల్లలు దోశలు తీసుకొచ్చి విషయం మంచిగా అయిందా? చట్నీ మంచిగా అయిందా? పల్లి చట్నీ కానీ అయినా
చికెన్ బిర్యానీ చేద్దామా? ఎప్పుడు తొందరగా తింటే ఫ్రెష్ అయితే చెయ్యొద్దు. అది నానాలే కదా కొంచెం సేపు, ఒక గంట సేపు మంచిగా అది నానాలి కదా. చికెన్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాలి సేపు, ఒక గంట సేపు. చికెన్ బిర్యానీ స్టార్ట్ చేయాలి మరి. మీరు కానీ టిఫిన్ అయినాక ఫ్రెష్ అప్ అయినాక చేస్తాను నేను. నువ్వు చేస్తావు, ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం కలుపుతున్నావు? చికెన్ బిర్యానీ. ఇంకో ఫ్రెండ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇవాళ, ఈరోజు సండే. మా పిల్లలకు చికెన్ బిర్యానీ కావాలి అంట. కొంచెం జరిగిట్రా కలుపుతారా మీరే? నువ్వు కలుపుతావా? చూడండి ఫ్రెండ్, మా పిల్లలు చేస్తారండి. మీరు కలుపుతా అంటుంది, ఇట్లా కలుపుతారు. మంచిగా కలుపుతారు మీరు. అది దాంట్లో పక్కగా చేయలేని పానం ఉంటే అది మరి ఎందుకు కలుపుతా అంటాం? కలుపుతారా ఏంటి మరి? కలుపు కలుపులండి. కలుపుతావా? నువ్వు కలిపి ఇంకెందుకు ఇస్తాను? మళ్ళీ ఏమైనా కలపవా? పెరిగేస్తావు. నిమ్మకాయ ఉంటుందా ఫ్రెండ్స్? ఇక మన ఇయర్ కదా కలుపుతుందంట. మంచిగా అవుతుందా చూడాలి. మంచిగా అయితే నా పేరు, లేకుంటే నియర్గా కలిపడానికి అట్ట అయిందనంట. లే చూస్తా కలుపు మరి. కలుపు చిన్న చేతులతో కలపొత్తలేదు, ఏం లేదు. కలుపుతా అంటారు. ఇలా పట్టుకో. ఇదే ఫస్ట్ సార్ ఫ్రెండ్స్ మా పిల్లలు. మంచిగా కలిపి ఇట్లా ఇదే మొదటిసారి మా నియార్గా కలుపుడు చికెన్ బిర్యానీ. ఎట్టుంటుందో చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా అవుతుందో చూడాలి. ఇక కలపొత్తలేదు మా నియార్గా. ఫస్ట్ టైం చెప్తుంది మన నియార్ కదా. కిందికి వెళ్ళి ఇట్లా ఇట్లా కిందికి ఉంది అంత కారం కింద కలవలేదు. కింద కలుపుడైతే అయింది. ఎట్లుంటుందో నేను కలిపి ఇప్పుడు నేను చేస్తే ఒక 1 hour నానాలి. ఇది నానితే మంచిగా ఉంటుంది. నానని నాయనాక మళ్ళీ రైస్ పెట్టి చేద్దాం. ఫ్రెండ్స్ మా బిర్యానీ అయితే రెడీ అయింది. మా బిర్యానీ చేస్తాం. స్మెల్ మస్తు వస్తుందిగా. ప్లేట్స్ తీసుకోవాలి. చాలా ప్లేట్స్ తీసుకుపోయినావా? నీ వాటర్ పట్టుకురా. చెంచుతాం గిట్లా చేద్దాం. ఫ్రెండ్స్ ఎప్పుడు టేస్ట్ గరం పక్కన తీసుకుంటాము కదా. గరం పక్కన ఇప్పుడే ఎట్లా ఫ్రెండ్స్ ఎట్లున్నారు టేస్ట్ చూసిల్లా మీరు? మంచిగా
వస్తున్నాయి నేను కలిపింది కదా అందుకే ఇంత టేస్ట్ ఉన్నది కదా చిన్న చేతులతో మస్తు కలిపింది మస్తు అయింది టేస్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ రోజు సండే బ్లాగ్ వీడియో అయితే ఇది అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.